హర్షూరు దేశము నుండి ఆ ఆ ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న వాక్య అంశం ఏమిటంటే, ఏ దేశపు ప్రజలైనా లోకమంతా కూడా మనము సమకూర్చిన ఎవరు కూడా ఎక్కడికి వస్తారు? చివరికి ఎక్కడికి వస్తారు? డాక్టర్ చేయి విడిచితే వైద్యాలు, డబ్బు, కోట్లు, లక్షలు అన్నీ పోస్తాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరికైనా తెలుసు, అందరికి తెలుసు కదండి. అయితే చివరి కరోనా టైంలో ఆయనకి ఒక బలహీనత వచ్చింది. దాదాపు 75 లక్షల దాకా, కోటి రూపాయల దాకా పెట్టారంట హాస్పిటల్ సెలవు. అయినా ఆయన కోట్ల కొలది పేరు ప్రఖ్యాతి పొందిన ఆయన. ఎన్నో క్రైస్తవ సాంగే చూసి ఎన్నో వేల పాటలు, అయితే ఇంకా అన్యులు సినీలో సినిమా యాక్టర్లకి పాడిన పాటలు ఇంకెన్నో. ఆయన లాంటి స్వరం ఈ రోజుకి లేదు. నేనైతే వినలా, మీరేమో తెల్లా. అయితే ఎంత డబ్బు పెట్టినా ప్రయోజన కాల. కానీ చివరి వారికి ఆయనకి క్రైస్తవ గురించిన విశ్వాసము, దేవుని గురించిన కార్యాల్లో ఆయనకు బాగా తెలుసు. అయినా దేనికో ఆయన తనని బహిరంగంగా ఒక క్రైస్తవ దేవుడు, మంచి దేవుడు, ఆయన అద్భుతాలు చేస్తే ఒప్పుకోవటానికి మనసు ఒప్పల. కులభేదం ఇవన్నీ ఏదో ఆయనకు ఒక అడ్డగించినాయి. కానీ ఇక్కడ వాక్యం చూస్తే ఏమని ఉందంటే 12వ వచనంలో, ఆ దినమందు అషూరు దేశము నుండి, ఐగుప్తు దేశపు పట్టణము నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశము నుండి, ఆయా సముద్రాల మధ్య, చూసినవండి, దేశమే కాక కొండలు పర్వతాలు అవే కాక ఆయా సముద్రపు మధ్య దేశముల నుండి, ఆయా పర్వతాల మధ్య దేశము నుండి జనులు నీ యొద్దకు, హల్లెలూయా, ఎక్కడ ఉన్న జనులు కనుక యేసయ్య దగ్గరికి పోతే నాకు బాగు జరుగుతుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళితే బాగు జరుగుతుంది? అలాగే కింద వచనం ఏం చెప్తుందో చూద్దాం. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి, హల్లెలూయా. చూడండి, ఒక దేశానికి ఏంటంటే ఒక తెగుళ్ళు వస్తున్నాయంటే దేశపు ప్రజలు చేస్తున్న పాపము నిమిత్తముగా. ఒక ఇంటికి ఒక బలహీనత, శోధనలో, కష్టాలు ఏదో వస్తుందంటే దేవునికి లోబడిన ఏదో ఒక చిన్న కార్యం ఉండొచ్చు. అది దేవుని దృష్టిలో అది గొప్పది. మనకు అది చిన్నది, అల్పంగా ఉంటుందిలే, సర్లే చేయొచ్చులే అనుకోవచ్చు. కానీ ఆయన కోపానికి మనం ఏం అవ్వకూడదు, గురి అవ్వకూడదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తున్నది వాక్యం ఏంటి, అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశపు పాడగును. హల్లెలూయా. వాళ్ళ క్రియలు, నేను ప్రభువుని నమ్మాను, ప్రభువు కొరకు జీవిస్తాను, నేను ఒక క్రైస్తవుడిని, నేను బాప్తిస్మం పొందిన విశ్వాసిని అని మనం అనుకుంటాము. అయితే మనం అనుకునేది మంచిదే, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇంక మొదలకి ఇలాగే ఉంటాను, మంచిది. కానీ దానితో పాటు మన క్రియలు మంచిగా ఉండాలా. హల్లెలూయా. దాంతో పాటు మనదేం కావాలా? దేవుడు ఇష్టపడి చూసేది మన దగ్గర నీకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, మంచి హృదయం ఉంది. కానీ ఇంకొకటి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటంటే క్రియలు. క్రియలు ఎలా కనిపించాలా? నీ మాటల ద్వారా క్రియలు, నీ చేతి పనుల ద్వారా క్రియలు, నీ నడక ద్వారా క్రియలు, నీ ఆలోచనల ద్వారా క్రియలు, నీ చూపు ద్వారా క్రియలు. ఎలాగమ్మా ఎన్ని ఎలా 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 అని మీరు అనుకోవచ్చు. చూసే చూపులో స్వార్థము మింగేలాగా కొంతమంది కోపాన్ని చూపులోనే చూపిస్తారండి. ఏం చూపిస్తారు? కక్షగా అల్లివైతే మింగేస్తాము. ఆమేన్. అయితే కొంతమంది క్రియలు అంటే చేతి పనులు, చేయకూడనిది, పట్టుకోడనిది ఏదో ఉంటుంది దేవుని దృష్టిలో, ఇది ఇష్టం లేనిది.
ఎప్పుడైతే నిన్ను అది తాకద్దు అంటే అది పట్టుకుంటావు. ఒక పాపమే అనుకోండి, ఒక పాపమే అనుకోండి, మరుగైన పాపమే అనుకోండి. ఎందుకో యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ పాపానికి నువ్వు దూరం అవ్వాలా. ఈ పాపాన్ని నేను చేయాలని తప్పించే హృదయంతో నువ్వు పరుగులెత్తకూడదు. పోకూడదన్న స్థలానికి నీ నడక నడవకూడదు. అందుకే అక్కడ సామెతల గ్రంథంలో అయ్యగారు చదివిన దాంట్లోనే వస్తుంది. 5వ అధ్యాయం నుంచి మీరు చూడండి. ఇంటికి వెళ్ళాక 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం దాకా 3 అధ్యాయాలు చదవండి. మన జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయములో ఒక పురుషుడు, ఒక దేవుడి బిడ్డ, ఒక క్రైస్తవుడు, ఒక తల్లికి తండ్రికి ఎలాంటి విధేయత కలిగిన లోబడే బిడ్డలుగా మన జీవితపు కార్యాలు ఎలా ఉండాలని నేర్పిస్తుందండి. ఎమ్మాన్. అయితే మన క్రియలు ఇక్కడ ఏం చేస్తాం, దేశ నివాసులందరూ వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంట. ఆమేన్. చదువుదాం ఆ ఒక్క వాక్యాన్ని. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము దేశ నివాసులు చేయు క్రియలను బట్టి దేశం ఏమై ఉన్నదంట, పాడగని. నీ ఇంట్లో తెగుళ్ళు, వ్యాధన, దుఃఖము, బాధలు, కన్నీరు, ఎన్నో సమస్యలు ఎందుకు వచ్చాయంటే నీ హృదయం దేవునికి సరిగా లేదు. నీ క్రియలు చాలామంది విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ప్రార్థన చేస్తున్నా అంటారు, కానీ మన క్రియలు సరిగా కనిపించదు. అందుకే ఒక దిక్కు చూస్తే ఆయన క్రియల ద్వారా దేవుని మహిమపరిచాడంట. చెప్పాలి ఎవరండి? చెప్పాలా? దేవుణ్ణి ఆయన క్రియల ద్వారా. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అని అనబడాడు. ఎలాగా? ఆయన క్రియ అంటే ఏకైక కుమారుడు, ఒకే కుమారుడు, ఇంకా ఆయన జీవితంలో లేదు. 100 వయసుకి ఇచ్చాడు. అది కనుక ప్రభు బిడ్డని ఎట్టిచ్చాడు? శారమ్మకి. శారమ్మ చాలా సౌందర్యవంతురాలు, చక్కని అందమైన రూపవంతురాలు. ఆమె వయస్సు ఉడికిపోయినా ప్రభు ఇచ్చాడు. 100 వయసు పుడుతున్నాడు. 100 వయసు దాటాక పిల్లలు ఎన్ని వయసు కరెక్ట్గా నడుస్తారండి? 3 వయసుకి మనల్ని బ్యాలెన్స్ చేయకుండా నడిచేస్తారు. ఇప్పుడు మా పాపం దాని నుంచి ఉంటుంది, ఏదో నడవాలని ప్రయాసము, పడిపోద్ది టక్కున. మేము ఇట్టే చేతులు పడుకుని ఎక్కడ పడిపోద్దా, వద్దు కూర్చొని ఒప్పుకోదు. నేను నిలబడతాను. కానీ 3 వయసు 2 వయసు అయ్యా కదా వాళ్ళు ఏం చేస్తారు, అసలు 3 వయసుకి బజార్లోనో మరి షాపింగ్లకో మరి ఎక్కడో వాళ్ళ ఇంటి ద్వారాలలో ఆ బిడ్డను పట్టుకొని అబ్రహామై నడుస్తూ వెళ్తున్నాడు అంట. ఒకసారి ఒక పర్యంలో వెళ్తూ ఉంటే అక్కడ చూసిన వాళ్ళంతా, కుర్రోడు చిన్న బిడ్డ చాలా అందంగా చక్కగా ఉన్నాడు, అబ్రహామయ్య గారు, తాత కుర్రోడెవరు? యేసన్న గారు భలే చెప్తారండి. కుర్రోడెవరు అంటే నా కొడుకు. ఏంటండి? నా కొడుకు. ఇప్పుడు కొడుకులు లేని వాళ్ళు కొడుకు పుట్టాలని ప్రయాసపడి ప్రార్థన చేసి అబ్బా ఎంత ఏడుపు. హల్లెలూయా. ఆ బిడ్డ ఏ బిడ్డని చెప్పేటప్పుడు తండ్రులకు భయం. తండ్రులకు ఎలా ఉంటాయి? ఈరోజు రంగుబాబు లేడు, ఇంకా ఎప్పుడు వస్తాడు. అతను పడిన ఒక ఆందోళన ఆ బిడ్డ చెప్తేనే చాలా చక్కగా ఉంటుంది. హల్లెలూయా. కానీ అప్పుడు ఆ బిడ్డల పైన మనకి వాక్యం ఏమంటుంది? కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు. స్వాస్థ్యము అని కుమారులకు ఎందుకు పెట్టారు చెప్పాలా? స్వాస్థ్యము ఆస్తి సెకండ్ నా తరువాత వాడు. హల్లెలూయా. నా స్వాస్థ్యము. ఆమేన్. ఒకసారి అయ్యగారు మా ఫ్యామిలీ స్టార్టింగ్ రన్నింగ్లో ఒక 3 ఇయర్స్ లోపల, అంటే 3 ఇయర్స్ మ్యారేజ్ అయ్యే కనుక మేము మా అమ్మోళ్ళు గృహంలోనే ఉన్నాము. మ్యారేజ్ అయ్యి కూడా పాప పుట్టి అంత అయిపోయింది, మళ్ళీ కన్సీవ్. అంటే పెళ్ళి కాకముందే అయ్యగారు మేనమామని వచ్చేసాడు. మేము 3 ఏళ్ళు అక్కడే, మళ్ళీ పెళ్ళి అయ్యి అక్కడే ఉండాలనే పిలుచుకున్నారు. పరిస్థితుల వల్ల మేము తనీకి వెళ్ళిపోయాము. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ని విధాలుగా ఉన్నా కన్సీవ్ అయ్యి వచ్చేసాము. మేము ప్రార్థన చేసుకుంటూ పడుకుంటూ ఉంటాము.
ఒక పర్యాయన అయ్యగారికి ఒక దర్శనం వచ్చింది. ఒక 4 గంటలకు నన్ను లేపుతున్నాడు. రజని లేయమ్మా అంటున్నాడు. నాకు ఒకలాగా అయిపోయి ఏం బాగాలేదు అనేసి లేసాను. లేస్తే నాకు ఒక దర్శనం ప్రభువు ఇచ్చాడు. సరే ఉదయాన్నే చెప్పచ్చు కదా అంటే, లేదు లేదు మనం ప్రార్థన చేద్దాము అన్నాడు. సరే ఓకే అనేసి కూర్చుంటే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాను, ఊరికి, ఆంధ్రప్రదేశానికి. మా నాన్న దగ్గర చాలా బాగా చక్కగా అన్నీ ఉన్నాయి. మా తల్లిదండ్రులు ఇద్దరిని చూసి, నాన్న నాకు చక్కని పెట్టి ఆ కాలంలో చేయించావు, ఏదో నాకు ఈ పెట్టు అంత మందస పెట్టులాగా ఉంటుందంట ఆ కాలంలో పెట్టి, మా ఊర్లో మా అత్తగారి ఇంట్లో. అయ్యగారు పాస్టర్ గారు అడిగారంట తల్లిదండ్రుని, నాన్న నాకు ఏమొద్దు నీ ఆస్తిలో, డబ్బు సొమ్ము ఇంకా ఏది నాకొద్దు, ఈ పెట్టి మాత్రము నాకు ఇవ్వు. వాళ్ళ తండ్రి దగ్గర అడిగారు, స్వయంగా అయ్యగారే ఉన్నారు తన తండ్రి దగ్గర. వాళ్ళ తండ్రి గారు అన్నారంట, ఏంట్రా నా దగ్గర నీకేది ఇవ్వబడదు, నా దగ్గర ఏది నీకు ఇవ్వబడదు, నువ్వు అవన్నీ ఆశ పెట్టుకోవద్దు, వెళ్ళిపో, నేను ఇవ్వనవ్వదు అన్నాడంట. తల్లి ఉంది, తండ్రి ఆ మాట అన్నాడంట. పాస్టర్ గారికి అయ్యగారికి చాలా హృదయంలో బాధేస్తే, ఆ సెకండ్ కొంచెం సేపులో ఒక పెద్ద ఆయన వస్త్రాలు, వైట్ తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చి నిలబడి, అయ్యా నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు కృంగిపోతావు, నువ్వెందుకు ఏడుస్తావు, నా తల్లిదండ్రులు ఏంది నన్ను ఇలా అంటున్నారని నువ్వెందుకు బాధపడి ఏడ్చవద్దు, నేను చూపించే తూర్పు దేశానికి నువ్వు వెళ్ళు. హల్లెలూయా. అయ్యగారు ఉన్నారు, ఆ దర్శనం యేసయ్య ఇచ్చారు. ఒక పెద్ద ఆయన హైట్గా మంచిగా తెల్లని వస్త్రాలు వేసుకొని, నువ్వు వెళ్ళు తూర్పు దేశానికి, నీతో ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇది చెప్తున్నానంటే, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము. నీ ఇంట్లో ఏదైతే ఉండునో అది కుమారునికి చెందును, నీ తర్వాత వాళ్ళ పరిపాలన చేయును, నీ ఇంటిని నిలబెట్టును, పడిపోయిన గృహాన్ని కట్టును, నీ తర్వాత బంధు వర్గాల రక్త సంబంధాలు నీకుంటున్న పేరుని కాపాడుతూ వస్తారు అన్న అర్థానికి ఈ ఒక స్వాస్థ్యము. అయితే మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు అన్నారంట, నాకు చెప్పాడు, నాకు చాలా బాధగా ఉందంటే, ఈ దర్శనం ఇలా వచ్చింది ఎలాగా ఏంది అని అడిగాడు. నేను అన్నాను, ఆ పెద్ద ఆయన తెల్లని వస్త్రం అన్నావే అదే యేసయ్యా. హల్లెలూయా. నిన్ను యేసయ్య రమ్మంటున్నాడు బయటికి. అబ్రహాముని చూసి ఏమన్నాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఏం చేస్తాను, గొప్ప జనముగా చేసేదను. ప్రభు కూడా నీకు అలాగే చెప్పుంటూ నేను ఆ రోజు చెప్పాను. దాదాపు 20 సంవత్సరాలకు ముందు కథ అండి ఇది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము మనకు స్వాస్థ్యము వాళ్ళే. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఆ దేశపు నివాసుల ద్వారా ఆ దేశం ఏమై ఉన్నదంట, పాడై ఉన్నది. ఆ దేశము పాడై ఉన్నది కాబట్టి వాళ్ళ క్రియల ద్వారా, ఏమి ద్వారా, క్రియల ద్వారా. ఈరోజు గృహములో నెమ్మది లేదు, సమాధానం లేదంటే మీ క్రియలు ఎక్కడో లోపము దేవుడు చూస్తున్నాడు. మీ క్రియలు సరిగా లేవు, మీ మాటలు సరిగా లేవు, మన చూపు సరిగా లేదు, మనం నడవలసిన మార్గంలో ఈ మార్గానికి నువ్వు వద్దు నా బిడ్డ, నీ దీనివల్ల నీకేదో తెగుళ్ళు వస్తాయి, ఏదో శాపం నువ్వు మూట కట్టుకొని వస్తావు, వద్దు అని ప్రభు చెప్తే ఆ ప్రభు మాటను తిరస్కరిస్తాము. ప్రభు ఎలా మాట్లాడతాడంటే వాక్యము ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, హృదయం ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. హృదయం ద్వారా అంటే ప్రేరేపణ, ప్రార్థన ద్వారా అంటే ప్రార్థన చేస్తున్నాడు పదేగా మనకు ఆలోచన ఇస్తాడు, వాక్యము ద్వారా అంటే వినుట వలన కూడా మాట్లాడతాడు. నువ్వు చదివే అనుభవం ఉంటే ఆ వాక్యంలో నుంచి నీతో మాట్లాడతాడు. నా అనుభవంలో చెప్తున్నానండి. ఏమ్మా, కానీ క్రియలు ఆ దేశపు నివాసుల ద్వారా ఆ దేశం ఏమై ఉన్నదంట, పాడై ఉన్నది. నీ దేశము నీ గృహమే అవ్వచ్చు, చిన్న గృహము, ఈ మందిరములో వర్ధల లేదు, అభివృద్ధి చెందలేదు, బాగా నిండిన ప్రజలు ఈరోజు తక్కువైన కారణం ఏంటంటే నీ వల్ల ఏదో ఒక క్రియ సరిగా లేదు. నీ ప్రార్థనే దిగజారుండొచ్చు,
నీ విశ్వాసం దిగజారుండొచ్చు. నువ్వు దేవుని మందిరానికి ఒక సపోర్ట్గా నిలబడటం లేదు. వచ్చాను పోయాను, వచ్చాను పోయాను. ఆమె వాళ్ళు ఆరాధిస్తారు, స్తుతిస్తారు, ప్రార్థిస్తారు, విశ్వాసం ఉన్నదని కనిపిస్తారు. అయితే వాళ్ళ హృదయం నాకు దూరముగా ఉన్నదని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. 7వ అధికారం 1వ వచనத்தை பார்க்கலாமா? మా 12వ 13 படிச்சு முடிச்சிட்டியாமா? 13 முடிச்சிருப்பா. 14வது வசனத்தை பார்ப்போம். 7వ అధికారం 14వ వచనం. నీ చేతి కర్ర తీసుకొని ఏందంట ఈ జనులను హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు చెప్తున్నాడు. ఎవరు ఆ మాట చెప్తుంది? యేసయ్య ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? మోషే గారు. చేతి కర్ర పట్టుకొని నడిచేది ఎవరు? దొడ్డు కర్ర. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ దేశపు చెప్తున్నది, నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము అంటే నాకు చెప్తున్నాడు. మా ఇద్దరికి ఇక్కడ ఉన్న మందగా ఉండే వాళ్ళు మనం ఏం చేయాలా? కరెక్ట్ అయిన కార్యాలతో మేపాలా. గడ్డి పెట్టి కాదు, కుడితీలు పెట్టి కాదు, మరి ఇంకేదో పెట్టిన గొర్రెలను కాదు. ఇది ఆత్మీయమైన మన్నా అనే జీవం కలిగిన ఆహారం. ఇది ఎస్లా ఈ ఆహారమును మేము మమ్మల్ని దేవుడు ఏమంటున్నాడు? అది ప్రార్థన పూర్వకంగా పెట్టండి. మీరు ఆదర్శన కలిగిన వారిగా నిలబడాలి. ఆదర్శన అంటే ఫర్ ఎగ్జాంపుల్, మేము సరిగా లేదంటే వాక్యం సరిగా ఉండదు. మేము కరెక్ట్గా ఉంటేనే వాక్యం కరెక్ట్గా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన క్రియలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లు, మన దేశము, మన ప్రాంతము, మన బంధు వర్గాల మధ్యలో నీ చేస్తున్న నీ కార్యం ద్వారాగా అది జయప్రదంగా, ఘనంగా, మహిమార్థంగా, అది ఆశీర్వాదకరంగా, అది నువ్వు అనుకున్నట్లు కన్నా ఎక్కువగా జరగాలంటే నీ క్రియలు బాగుండాల. హల్లెలూయా. కొన్ని క్రైస్తవులమే, విశ్వాసులమే, బాగా ప్రార్థన చేసి అభిషేకం పొందిన వాళ్ళమే కొన్ని ఫంక్షన్లు అంటే మారిపోతాము. అది మారినప్పుడు నీ క్రియలు దేవునికి నచ్చవు. నువ్వు ఎక్కడన్నా నువ్వు నీలో నుంచి దేవుని యొక్క సువాసన బయటకు పరిమళ తైలం వలె నువ్వు ఎవరివన్నీ కనిపించాలా. ఎక్కడ ఉన్నా నిన్ను చూసి ఇతరుల వందనాలు చెప్పాలా. హల్లెలూయా. అయితే నీ ఇంటిని నువ్వు కట్టాలంటే నీ క్రియలు కరెక్ట్గా ఉండాలా. దేవుడి ప్రణాళిక ఏంటి? నేనేమై ఉన్నా, నేను ఏ పాత్రనై ఉన్నా, నేను ఏ ఒక పనిముట్టనై ఉన్నానని నన్ను నేను పరీక్షించుకోవాలి ఫస్ట్. హల్లెలూయా. ఒక విశ్వాసిని వెళ్తున్నాను ప్రార్థనకి, నేను అన్నిటి కరెక్టే, మంచిది, కానీ నేనేమై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మరొక వాక్యాన్ని చూద్దాము. జెఫన్యా రాసిన అధ్యాయము. సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఇంకా 15 నిమిషాల సమయం ఉంది. జెఫన్యా 3వ అధికారం 3:14 வசனம். சியோன் குமார்த்தியே கம்பீரத்து பாடு, இஸ்ரவேலரே ஆர்ப்பரியுங்கள், உன் முழு இருதயத்தோடு மகிழ்ந்து களி கூறு. அந்த வசனம் முடிஞ்சிச்சாமா? ఓకే. సియోను నివాసులారా ఏమి ధ్వని చేయాలంట? సియోను నివాసులు. పోయిన వారం వరకు వచ్చింది మనకు ఆ వాక్యము సియోను నుంచి. ఆమె ఈరోజు ప్రభు చెప్తున్నారు, సియోను నివాసులారంటే మనం ఈ దేశపు భూలోకపు నివాసులము కాదు. ఇది నిత్యమైన నివాసము కాదు. ఇది కొంతకాలం తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్నాం మనము. ఏ సమయమో, ఏ గడియ, ఎవరికి ఎలాంటి కార్యములలో ఆ మరణము తటిస్తుంచునో చెప్పలేము. అది చుట్టంలాగో, ఒక ఫ్రెండ్ లాగో, ఒక దూరపు ఒక దేశపు వారు వస్తున్నట్లుగా చెప్పి
రాదండి. అది అకస్మాత్తుగా సుడిగాలి వచ్చినట్టు వచ్చేస్తుందండి. మేమైతే నా వయస్సుకి నా వయస్సుకి మా ఇంట్లో ఎంత పెద్ద దుఃఖాన్ని నేను చూడలేదండి చిన్ననాటి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్లెలూయా, యాక్సిడెంట్లో కాళ్ళు చెయ్యో కొద్ది రోజులు ఉండి హాస్పిటల్లో మరణం కాదు, స్పాట్ ప్రాణం పోయేసింది. మా బావగారు మంచి వయస్సు, అన్ని విషయాలలో జ్ఞానవంతుడిగా నడుచుకునే ఒక మంచి వ్యక్తి. కానీ మా అందరిలో మా ఫ్యామిలీ పెద్దది, అందరిలో మంచి ఒక జ్ఞానము, అన్నిటికీ ఒక ఒక తెరమసాలి అనే ఒక ఆలోచన, మాకు అందరికి ఒక ధైర్యం. మా తండ్రి తర్వాత అతను ఉన్నాడు అన్న ఒక, మా తండ్రికి ఏదైనా అయినా ఒకవేళ నా వరకు నేను అనుకునేది మా బావ ఉన్నాడు ఏమ్మా. అయితే అకస్మాత్తుగా ఏం జరిగింది, అనుకోని రీతిగా వెళ్తున్నాడు. ఇదే చలికాలంలో జనవరిలో ట్రావెల్ చేస్తున్న సొంత కారులో ఇంకొక మనిషిని ఎక్కించుకొని పోతూ పోతూ రాత్రి కాలం 9:30 దాదాపు సమయంలో, ఆంధ్రప్రదేశ్లో మరి 6-5:30 అయితేనే చీకటి పడిపోతుంది, మంచు అలా కురిసిద్ది, పొలాలు చెట్లు. ఇంకా ఆ సమయంలో యాక్సిడెంట్ అయింది, పడిపోయాడు. ఆ ప్రదేశంలో ఎవరు పట్టించుకోలేదు. మరి ఎప్పుడు చూసారో ఏమో, మరుసటి దినాన నేను మా అమ్మాయి రత్నకుమారి బాబుకి, చిన్న బాబు అప్పుడు రవిషన్, అన్నం పెడుతూ రోడ్లు అట్ట పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను. మాకు వార్త వస్తుంది, ఏమని, బావగారు యాక్సిడెంట్లో ప్రాణం పోయేసింది. అది తీరని దుఃఖము. ఎవరి దగ్గర చెప్పగలము, ఏం చేయాలా? 2 ఆడపిల్లలు, మా అందరికంటే చాలా చాలా మెతక, చాలా సున్నితంగా, చాలా ఏది కూడా తట్టుకోలేనిది అని ఏం చేయాలో అర్థం కాల. తొందరగా డ్రెస్ మార్చుకొని వెళ్తున్నాను. కాళ్ళు చేయలాడలా, మనసులో భయము, ఆందోళన. తర్వాత అక్కడికి వెళ్తే ఇల్లంతా నిండిపోయినారు ప్రజలు. మా అక్కను చూస్తూ ఉన్నారు. ఆమె ఎంతో అలమటిస్తుంది, అంగళారుస్తుంది, ఏడుస్తుంది, వాక్యాలు చెప్తుంది. ఎక్కడ ఏ ప్రాంతం అని కనుక్కుంటున్నాము, ఆంధ్ర. పోయి బాడీని తీసుకురా, డెడ్ బాడీ. నాకు ఫోన్ వస్తుంది. నాకెందుకు వస్తుందో, ఫోన్ చూస్తే కొత్త నెంబర్. సరే నేను అటెండ్ చేశాను. అప్పుడంతా మొబైల్ పెద్దవి లేవు నా దగ్గర. తీసి చూసి మాట్లాడితే ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నాకు పోలీస్ అధికారితో మాట్లాడేది భయం. ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ అది. మాట్లాడి, ఎవరమ్మా, మీ భర్త పలానా, మీరు పలానా, మరి శ్రీనివాసరావు మీకేమవుతాడు, మీ నెంబరు, మీ ఫోన్ నెంబర్, మీ పేరు చెప్పారు, మీరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఖచ్చితంగా రావాలి, కేసు అయింది. ఇలాంటి ఎప్పుడు చూడలేదండి, ఇలాంటి ఎప్పుడు చూడలా. ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే, మన క్రియలు కరెక్ట్గా ఉంటే మన ఇల్లు, మన గృహము, మన పిల్లల సుఖక్షేమాలు. దేవుని కోపాగ్నికి నీవు నేను గురి కాకూడదంటే నువ్వు సరిగా ఉండాలా. విశ్వాసులని వైట్ శారీ, వైట్ బట్టలు వేసుకొని తిరిగితే కాదు. విశ్వాసులని బయటకు చూపించేది కాదు, నీ హృదయం దేవునికి అంకితమై ఉండాలా. ఆయన అడుగుజాడలో మనం నడవాలా, ఆయన భక్తిలో మనం జీవించాలా, ఆయనకి ఇష్టమైన జీవితం పరిశుద్ధంగా ఉండాలా. కూర్చున్న కాంచి నీ ఫోన్, మొబైల్ చూసుకుంటూ, ఆలోచన ఎక్కడో పెట్టుకొని, మెసేజ్లు పంపుకుంటూ, నీ డ్యూటీ కార్యాలు ఇక్కడ చూస్తూ ఉన్నావంటే నువ్వు వచ్చింది వ్యర్థము. ఆయన ఒకరోజు నీ మీద కోప ఉగ్రత నీ మీద వచ్చిందంటే ఎవ్వరము తప్పించుకోలేము. జనవరిలో వాగ్దానాలు తీసుకొని ప్రేయర్లో ఉండి, నేను ఇక మొదలుకు ఈ క్రియ, ఈ విధి నేను చేయనని ఒప్పందం చేసుకున్నాడంట మా బావగారు. ఒప్పందం చేసుకుని ఒక 2 రోజులు కనుక ఓపి పట్లక మరలా ఆ క్రియలు చేశాడు. దేవుని ఉగ్రత ఎలా వచ్చిందో అంతుపట్టలేమండి. అందుకే మరణము ఎవరికి ఎలా వచ్చునో అది తెలియదు, అది చెప్పి రాదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న వాక్యంలో ఏం చూస్తా, సియోను నివాసులారా ఏం చెప్తున్నాడు, ఉత్సాహ ధ్వని
చేయుడి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసురాల పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. ఏం చెప్తున్నాడంట? నా ఒక కార్యాలన్నీ నేను తుడిపేసుకున్నాను. నా క్రియలు, నా మాటలు, నా చూపు, నా మనస్సు, నా అన్ని కూడా ప్రభువుకు అంకితమైపోయాయి. చూడండి, ఒక దేవుని బిడ్డ అంటే మనకి ఎప్పుడు ఒక పక్క దేవుని విషయాలు నెమరు వేస్తూనే ఉండాలి. అది రన్ అవుతూనే ఉండాలి, వర్క్ అవుతూనే ఉండాలి, వర్క్ చేస్తూనే ఉండాలి. 24 hours ఒక్క సెకండ్ కూడా మనలో ఇమిడిపోవాలి. మన రక్తంలో, మాంసంలో, మన అన్నిట్లో. నెక్స్ట్ మన బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, భర్తకు చేసేవి, బంధువర్గాలు చేసేవి, వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని, మందిరాన్ని, విశ్వాసాలు, ఇవన్నీ కూడా నెక్స్ట్దా. హల్లెలూయా. మన రక్తంలో ఏమని పలకాలి? అది శ్వాసించాలా? మన శ్వాస యేసు, 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 యేసు. ఆ పరలోక పట్టణమందు 10,000 దూతల కొలది ప్రజలు, దూతలు. ఎస్, ఆ దూతలకు పనే ఏంటి? పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయంట. నువ్వు గాన ప్రతిగానాలు చేయలేకపోయినా నీ మనస్సు, నీ కార్యాలు అన్నీ కూడా దేవునికి స్తుతించబడాలి. నీ రక్తము ప్రలాపించాలా. నీ రక్తములో నుంచి నీకు ఊరుతున్నప్పుడు ఏ వ్యాధి ఉన్న పటాపంచలైపోతుందండి. హల్లెలూయా. అది ఊరిపోవాలా. చాలా మంది ఈ మధ్యకాలంలో నేను సేవకులం ఏదోదో లేస్తున్నారులండి క్రైస్తవ మతంలోని. కానీ అనుభవంలో నుంచి వస్తే చాలా రుచికరమైనది అది జీవితం, దేవునిలో ఉండే జీవితం. సమస్యలున్నా, బాధలున్నా, వేదనలున్నా, ఎన్ని ఇరుకులున్నా, నీలో సమస్యల మధ్యలో దేవునితో జీవించే జీవితం ఒక మాధుర్యం అండి. హల్లెలూయా. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము వాక్యం ఏమంటున్నది? ఆయన ఇన్ని చెప్పి ఆయన అంటున్నాడు, మళ్ళీ ఆయన చెప్తున్న వాక్యంలో చూద్దామా? సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో. పోయిన వారం వచ్చింది కదండి, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, పూర్ణ ఆత్మ. హల్లెలూయా. ఈరోజు విన్న ఈ వాక్యాన్ని ఈ వారమంతా మనం పెట్టి ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థన అనుభవం నాకుంది. ప్రతి వారం ఆదివారం విన్న వాక్యాన్ని పెట్టి ప్రతిదినం నేను ప్రార్థన చేస్తున్నా, వాగ్దానాన్ని పెట్టి చేస్తున్నా. నేను సంవత్సరపు వాగ్దానం పెట్టి చేసి నేను ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాను అన్న వాళ్ళు చెయ్యెత్తగలమా? నేను చేస్తానండి. హల్లెలూయా. ఆ నెల వాక్యం అంతా పెడతా, ఆ సంవత్సరం వాగ్దానం పెడతా. ఈ దినం విన్న ఆదివారం వాక్యం వచ్చి ఆదివారం దాకా పెట్టి ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఈ అనుభవం నీకుంటేనే నీ జీవితంలో ఆశీర్వాదాలు, నీ చుట్టూ నీ దేవుడి కాపుదల ఉండును. దేవుడు ఏ శత్రుని దగ్గరికి, నీ ఇంటి వారికి, నీ కలిగిన సమస్యలకు రాక ఆయన కంచి వేస్తాడు. హల్లెలూయా. అందుకే சோதனைக்குள் உள்படாதபடி விழித்திருந்து జెబింగ్. హల్లెలూయా. ఏమనుంది అక్కడ? విழித்திருந்து. శోధకుడు గాలం వేస్తాడంటాడు గర్జించే సింహం వలె, కానీ వాడు సింహం కాదు, శోధకుడు. యూదరాజ సింహం మన యేసయ్య. హల్లెలూయా. వాడు ఏం చేస్తాడు? శోధనని తీసుకొస్తాడు. శోధనలోకి ప్రవేశించకుండానట్లుగా ఒక శోధన నీలో రాకూడదు, బాధలు రాకూడదు, ఆవేదన రాకూడదు, దుఃఖం రాకూడదు. నీలో అనుదినం ప్రార్థన అనుభవం నీకుంటే నీ బిడ్డల చుట్టూ, నీ చుట్టూ, నీ భర్త చుట్టూ ఆయన కంచె ఉంటూనే ఉంటది. నీకెప్పుడైతే ప్రార్థన తక్కువై దేవుడికి దూరం అవుతావో సమస్యలు నీ ఇంట్లోకి వచ్చేస్తాయి.